హలో మిత్రమా! ఇదొచ్చేసి మా పిల్లల బర్త్‌డే రోజనమాట. జస్ట్ స్నానం చేసి బట్టలు వేసుకొని వెళ్ళిపోతున్నాం. రెడీ ఏం అవ్వలేదు. తర్వాత వచ్చాక రెడీ అవుదామని. ఎందుకంటే ఆయనకు ఆఫీస్ ఉంది. ఆ రోజు కూడా ఆఫీస్‌కి వెళ్ళాల్సొచ్చింది. అందుకే ఆఫీస్‌కి వెళ్ళాలని మేమైతే తొందరగా గుడికైతే వెళ్తున్నాము. చూసారా మా పాప ఎంత బావుందో గదా! జస్ట్ యువరాణి ఉన్నట్టుంది. చాలా బావుంది. వీళ్ళిద్దరైతే క్యూట్ ఎప్పటిలాగే, అది మామూలు విషయమే గానీ ఇప్పుడైతే గుడికైతే వెళ్తున్నాము అందరము. మా జాను అయితే భలే క్యూట్. ఇలా లైక్ అంట చేయండి, మా పాప చెప్పింది. సరే గుడికైతే వచ్చాం. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ చెట్టు కింద ఇట్లా శివలింగం ఉంటుందనమాట. మనమే అభిషేకం చేసుకోవచ్చు. ఏ అభిషేకమైనా మనమే చేసుకోవచ్చు. మన చేతులతో, మన స్వహస్తాలతో చేసుకోవచ్చు. అది మంచిగా అనిపిస్తది నాకిక్కడ. మన దేవుడితో మనం స్వయంగా మనమే అన్నీ చేసుకున్నట్టు ఉంటుంది. అందుకే ఈ గుడికి వస్తామన్నమాట. ఇది వినాయకుడి స్వామి టెంపుల్ యాక్చువల్‌గా. వెనక సైడ్ వినాయక స్వామి వెనక సైడు ఇలాగా చెట్టు ఉంటుంది. చెట్టు కింద ఇలా శివలింగం అయితే ఉంటుంది. చూసినారా మా పిల్లలు ఎంత బాగా మొక్కున్నారో. మా ఆయన కూడా దండం పెట్టుకున్నాడు. ఎవరి పాటికి వాళ్ళు అభిషేకం చేస్తున్నారు. మా త్రిక్ష దండం పెట్టుకునేటప్పుడు పూలు ఇలా కింద పడ్డాయి. నాకైతే చాలా ఆనందం అనిపించింది. అంటారు కదా, ఇలా మొక్కునేటప్పుడు అలాగా కింద పడితే ఏదైనా మంచి జరుగుతుంది అనుకునేవి జరుగుతాయి అనేసి అంటారు కదా, అలాగనమాట. ఇక్కడ నాగులు కూడా చాలానే ఉంటాయి. నాగులకు కూడా మా పిల్లలు ఎంత క్యూట్గా మొక్కున్నారో చూడండి. దేవుడే వచ్చేసేస్తాడేమో పరిగెత్తుకుంటూ వీళ్ళ క్యూట్నెస్కి తట్టుకోలేక అంత బాగా మొక్కుంటారు మా పిల్లలు. అయితే నిజంగా ఏ గుడికి వెళ్ళినా చాలా బాగా మొక్కుంటారు వీళ్ళిద్దరు చిన్నపిల్లలు. యాక్చువల్గా ఈ గుడికి ఒక హిస్టరీ ఉందన్నమాట. మా వెనక మాకు సంబంధించింది స్టోరీ ఒకటి ఉంది. అదేంటో చెప్పడానికే నేను ఈ వీడియోని స్కిప్ చేయకుండా, దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టకుండా 1 మినిట్ వీడియోలో పెట్టకుండా 3 మినిట్స్ వీడియోలో పెడుతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. నాకు జరిగిన స్టోరీ అనమాట ఇది. నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, నాకు 3 మంత్స్ ఉన్నప్పుడు కరోనా విత్ డెంగ్యూ వచ్చిందనమాట. ఫీవరు, ప్లేట్లెట్స్ అన్నీ పడిపోయినాయి. ఏడుపు అంటే ఏడుపు కాదు, సన్న ఏడుపు కాదు. దేవుడు ఎలా ఉన్నాడు, మా వెంటుండి నడిపించాడని అనుకుంటాం మేము ఇప్పటికీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము దేవుడు ఉన్నాడు అని బలంగా నమ్మడానికి రీజన్ నా ప్రెగ్నెన్సీ పీరియడ్ టైంలోనే అనమాట. నా ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఏంటంటే నాకు ఇలా కష్టాల మీద కష్టాలు అన్నీ ఒకేసారి వచ్చాయన్నమాట. అప్పుడు ఆ దేవుడు మా వెనకుండి మమ్మల్ని వెన్ను తట్టి నడిపించాడేమో అనిపిస్తుంది. ఇక్కడ మా ఓడు చూడండి, ఆయన ఎవరో తెలియదు. వెళ్ళి వాళ్ళ సెల్లో చూస్తుంటే ఆయన దగ్గర తీసుకొని ఇలా ఎవరికో వీడియో కాల్ మాట్లాడుతున్నారు. ఆయన చూపిస్తూ ఉన్నారనమాట మా బాబుని. చూసారా బాబు అనేసి. ఇక్కడ మేమంతా ఇక్కడ నిల్చొని చూస్తూ ఉన్నాము. ఆ ప్రెగ్నెన్సీ స్టోరీ ఏంటంటే నాకైతే నిజంగా చాలా, అంటే అసలు తలుచుకుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. అంత ఇబ్బంది పడ్డానమాట. కరోనా విత్ డెంగ్యూ అంటే మాటలు కాదు కదా అసలు. వారం రోజులు హాస్పిటల్ బెడ్ మీదనే ఉన్నాను. అప్పుడు మా ఆయన ఇక్కడికి వచ్చి గుడి వెనకల ఆ గోడ ఉంటుంది కదా, ఆ గోడకి తల పెట్టి ఆయన ఏడ్చేశారంట. దేవుడా నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకోవద్దు దేవుడా ప్లీజ్ అని చెప్పి చాలా ఏడ్చారంట. ఈ దేవుడినే నమ్ముకున్నా నేను అని ఇప్పటికీ చెప్తారు. అందుకే మాకు ఏదైనా పెద్ద అకేషన్ ఉన్నా, చిన్న అకేషన్ ఉన్నా, ఏదైనా సరే మేము ఈ గుడికే వస్తాం. గుడి అయితే చాలా చిన్నది కానీ దేవుడు మాత్రం చాలా పవర్ఫుల్. మా జాను ఇందాక చూసారు కదా, తనకి బొట్టు పెట్టడానికి ఇలా ఎంట్రుకలు పైకి తీసి పెట్టుకుంది. ఎంత క్యూట్ చూడు. ఎంత క్యూట్ పిల్లల్ని ఇచ్చిన దేవుడా నీకు శతకోటి నమస్కారాలు. ఎప్పటికీ నీ రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేము. యాక్చువల్గా దేవుడు రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేము. దేవుడా అని అనిపిస్తుంది. కళ్ళెమ్మట నీళ్ళు కారిపోతున్నాయి ఇప్పుడు కూడా. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఆనంద బాష్పాలు. ఈ దేవుడే చాలా పవర్ఫుల్. శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి. మాకు ఏదున్నా ఇక్కడికే వస్తాం. ప్రత్యక్షంగా మా వెంటుండి నడిపించాడేమో అనిపిస్తుంది ఈ వినాయకుడు మాకు. అందుకే ప్రతి ఒక్కటి ఈ దేవుడికి చెప్పుకోవడానికి వచ్చేస్తాం. మంచైనా చెడైనా ఇలాగ ఇంటికైతే వచ్చేసాము. తర్వాత మా పిల్లలకి మేము కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చామన్నమాట. చాలా అనుభూతి ఇది, అందమైన అనుభూతి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.